నిజంగా ఈరోజు చాలా సిగ్గుచేటండి. ఒక కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామికి పెట్టి ప్రసాదాన్ని వీళ్ళు కల్తీ చేస్తున్నారంటే మన హిందువుల్ని రాబోయే రోజుల్లో ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదండి. ఈరోజు మన సాధు సంత పరిషత్ అధ్యక్షులు మన శ్రీనివాసానంద స్వామీజీ వారు ఈ పిలుపు నాకు నిజంగా ఒక స్ఫూర్తిదాయకం అండి. ఇలాంటి పిలుపునిచ్చే హిందువుల్ని కాపాడడం కోసం ఎంత తాపత్రయపడుతున్నా ఆ స్వామీజీ గారికి నిజంగా వారి పాదాలకు నమస్కారం చేయాలా. సాధు సంతులందరూ కూడా హిందువుల కోసం పోరాటం చేస్తే ఈ హిందువులందరూ కూడా ఏంటి అన్ని నిమ్మకి నీరెత్తున్నట్టు అసలు మన హిందువులో దాడి జరుగుతుందంటే ఏ ఒక్కరు కూడా స్పందించలేదంటే చాలా బాధగా ఉంది. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి మీద ఎంతమంది అయితే అక్కడ ఆ పవిత్రతను దెబ్బ తీయాలనుకున్నారో అందరూ కూడా ఈరోజు గాలిలో కలిసిపోయారు. అలాంటి రోజు మళ్ళీ వస్తుంది. పాలకులు కూడా గత పాలకులు ఆ మంత్రులు ఎంత వ్యంగ్యంగా మాట్లాడారో చాలా దారుణం అండి. హిందువులు అంటే ఏంటంటే వాళ్ళు కూడా హిందువులే. మరి హిందువులు అయినప్పుడు ఒక క్రైస్తవుడు మన ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించి క్రైస్తవుడిగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు హిందువులందరూ కూడా బుద్ధి లేక ఆయన వెనకాల ఉన్నారు తప్ప నిజంగా హిందూ అనేవాడు ఎవ్వరు కూడా